బిచ్చగాడి బీదరికం. సింధూర దేశపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తాత తండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు, ఆస్థాన పండితులు పొగుడుతుండేవారు. ఒకనాడు ఆయన మంత్రి మార్తాండవర్మ మహారాజా తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు ఆశ్రితులు మెచ్చుకుంటున్నారు. ఒకసారి మనం స్వయంగా మారువేషాల్లో సామాన్య ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు తమ గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవడం బాగుంటుంది కదా అన్నాడు. సుగుణసేనుడు ఇందుకు సరే అని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ ఒక వీధిలో నడుస్తుండగా బిచ్చగాడొకడు తారసపడ్డాడు. మంత్రి రాజుకు వాణ్ణి చూపించి, మహారాజా వీణ్ణి పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు. రాజు అయిష్టంగా తలాడిస్తూ, ఇలాంటి బికారుల్ని, బిచ్చగాళ్లను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగింది ఏముంటుంది అన్నాడు. అందుకు మార్తాండవర్మ వినయంగా, తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం. అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం అవసరం కదా అన్నాడు. సుగుణసేనుడు అవునన్నట్టు తలాడించి, బిచ్చగాన్ని నువ్వు బిచ్చం ఎందుకు ఎత్తుకుంటున్నావు అని అడిగాడు. బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా, అదేం మాట, బిచ్చం ఎందుకు ఎత్తుకోవడం ఏమిటి, ఈ పని నేను 25 ఏళ్ళుగా చేస్తున్నాను అన్నాడు. అయ్యా, తమరెవరో నాకు తెలియదు, కానీ 25 ఏళ్ల నుంచి ఏ వృత్తిలోనే ఉన్నా అసలైన బిచ్చగాని అనుభవం తెలిసి వస్తున్నది ఈ మధ్యకాలంలోనే అన్నాడు. అలాగా, ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు. అడిగారు గనుక ఏవో సోదె మాటలను విసుక్కోకుండా వినండి. 25 ఏళ్ల కిందట రోజు 1 గంట సేపు అడుక్కుంటే జోలె నిండడమే కాక 4-5 రాగి కాసులు కూడా దొరికేవి. రాను రాను అలా కావడానికి 2-3 రోజులు పడుతుండేది. అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగిన జోలె సగం కూడా నిండడం లేదు. అంతేకాక ఎవ్వరొక్క పైసా కూడా విసిరని పాపాన పోవడం లేదు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. రాజు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని మంత్రిని, బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన, ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలుస్తున్నది. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతున్నదని తెలియపరచడంలా కనబడడం లేదు. ఈ 25 ఏళ్లలో తానెంత బీదవాడైపోయింది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టున్నది అన్నాడు. ఆ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి, అదేమిటి మహామంత్రి, బిచ్చగాడు బీదవాడైపోవడం ఏమిటి అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలనలో ఎంత సుఖంగా జీవించింది చెప్పాడు. క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చింది వివరించాడు. అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వాన్నమైపోయింది తెలియపరిచాడు అన్నాడు మంత్రి. అందుకే నేను ప్రజల్లో ధర్మగుణం, నైతిక నియమాల పట్ల ఆసక్తి నశిస్తున్నదని అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. మీరు భావించినట్టు జరిగి ఉంటే ఈ పాటికి రాజ్యం అంతటా మోసాలు, దొంగతనాలు, దోపిడీలు చూస్తుండేవాళ్ళం. కానీ రాజ్యంలో అలాంటి అరాచకం ఏ ప్రాంతాన లేదు అన్నాడు మంత్రి. అయితే బిచ్చగాడి ప్రస్తుత దుస్థితికి కారణం ఏమంటారు అన్నాడు రాజు. అందుకు కారణం ఈ 25 ఏళ్లలో ప్రజల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారుతుండడమే. అయినా వాళ్ళు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగు కాగలవని నిరీక్షిస్తున్నారు. ఆ బిచ్చగాడి బీదరికం ప్రజల బీదరికాన్ని కులబద్దగా సూచిస్తున్నదని అభిప్రాయపడుతున్నాను అన్నాడు మంత్రి. మంత్రి ఇలా చెప్పిన తర్వాత రాజు సుగుణసేనుడికి పరిస్థితి అర్థమైంది. రాజధాని నగరంలోని ప్రముఖులు, పండితులు పొగడ్తలు వింటూ పరిపాలన విషయంలో తమ పొరపాట్లు చేశానని గ్రహించాడు. ఆ తర్వాత ఆయన మంత్రి వెంటరాగా రాజ్యమంతటా పర్యటించాడు. అప్పుడు సుగుణసేనుడికి ప్రజల అవసరాలేమిటో తెలియవచ్చాయి. అందుకు అవసరమైన చర్యలు తీసుకొని ప్రజలందరి చేత సమర్థుడైన పాలకుడు అనిపించుకున్నాడు.